ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 11.4 స్టార్ట్ చేయబోతున్నాం. సో, స్టార్ట్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇక్కడ చెప్తాను. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. అది రాసుకోండి అండ్ అవి గుర్తుపెట్టుకోండి. అవి మీకు గుర్తుంటే సూపర్ సింపుల్ అయిపోతది మనకి ఎక్సర్సైజ్ సాల్వ్ చేయడం. ఓకేనా? అందులో ఫస్ట్ ఫార్ములా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఫార్ములా ఏంటి? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. అలాగే నెక్స్ట్ థర్డ్ ఫార్ములా కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. అండ్ ఫోర్త్ వన్ టాన్ థీటాని మనం ఎలా రాసుకోవచ్చు? సైన్ థీటా బై కాస్ థీటా. అలాగే కాట్ థీటాని మనం ఎలా రాసుకోవచ్చు? కాస్ థీటా బై సైన్ థీటా. అలాగే సీకెంట్ థీటాని మనం ఎలా రాసుకోవచ్చు? 1 బై కాస్ థీటా. ఓకేనా? ఇవి ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ఫార్ములాస్. ఇప్పుడే నోట్ చేసుకొని గుర్తుపెట్టుకుంటే ఈ ఎక్సర్సైజ్ చాలా సింపుల్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు మనం 11.4లో ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్ సాల్వ్ చేస్తున్నాం. క్వశ్చన్ ఏంటంటే 1 ప్లస్ టాన్ థీటా ప్లస్ సీకెంట్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ థీటా మైనస్ కొసీకెంట్ థీటా. ఫస్ట్ థింగ్, ఈ క్వశ్చన్ని చూస్తే ఏదైనా ఐడియా వస్తుందా? టు బి ఆనెస్ట్ నాకైతే అసలు ఏమీ ఎక్కట్లేదు. సో ఎప్పుడైతే ఏమీ ఎక్కదు, ఏం చేయాలి అని అర్థం కాదో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఉన్న అన్నిటినీ సైన్ కాస్ట్లోకి కన్వర్ట్ చేసుకోవడమే. సో దట్ అది ఈజీ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫార్ములాస్ రాస్తున్నాను. టాన్ థీటాని సైన్ థీటా బై కాస్ థీటా అని రాసుకోవచ్చు. సీకెంట్ థీటాని 1 బై కాస్ థీటా అని రాసుకోవచ్చు. అలాగే కొసీకెంట్ థీటాని 1 బై సైన్ థీటా అని రాసుకోవచ్చు. ఓకేనా? ఇవేంటివి? ఫార్ములాస్. ఇప్పుడు నేను అదే చేస్తాను అనమాట. ఎందుకు ఇది అంటే నాకు యాక్చువల్లీ అది చూస్తుంటే ఏం తట్టట్లేదు. సో మన బ్రెయిన్కి ఏమీ ఎక్కనప్పుడు క్వశ్చన్ ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ట్రిగ్నోమెట్రీలో సైన్ అండ్ కాస్కి కన్వర్ట్ చేసుకోవడమే. ఓకేనా? సో 1 ప్లస్ టాన్ థీటా బదులు ఏం రాస్తాను? సైన్ థీటా బై కాస్ థీటా ప్లస్ సీకెంట్ థీటా బదులు ఏం రాస్తాను? 1 బై కాస్ థీటా ఇంటూ అండ్ 1 ప్లస్ కాట్ థీటా బదులు ఏం రాస్తాను? కాస్ థీటా బై సైన్ థీటా. ఓకే, కాట్ థీటా ఫార్ములా రాయలేదు, ఇక్కడ పక్కకు రాస్తున్నాను. కాట్ థీటాకి ఫార్ములా ఏంటి? కాస్ థీటా బై సైన్ థీటా. ఓకేనా? ఇది కూడా ఒక ఫార్ములానే. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ కొసికెంట్ థీటాకి బదులు ఏం రాస్తాను? 1 బై సైన్ థీటా. ఇప్పుడు మీరు చూసినట్టయితే దీనికి నేను సపరేట్గా ఎల్సిఎం తీసుకుందాం అనుకుంటున్నాను. ఎల్సిఎం ఇలాంటి వాటికి ఎల్సిఎం ఎలా చేయాలంటే ఫస్ట్ స్టెప్ మేక్ డినామినేటర్ సేమ్. ఇది దేనికి? ఎల్సిఎం చేయడానికి. ఓకేనా? సో నేను డినామినేటర్ని సేమ్ చేసుకుంటాను. ఎలా చేసుకుంటానంటే ఇప్పుడు ఇక్కడ 1 బై ఇక్కడ ఏం లేదు కదా, అంటే డినామినేటర్లో ఇక్కడ ఏం లేదు కదా, ఎక్కడేం లేదు, ఇక్కడ డినామినేటర్లో 1 ఉంది కదా, ఏం లేదు కదా. కానీ డినామినేటర్ని సేమ్ చేసుకోవాలి. ఇక్కడ కాస్ థీటా ఉంది, ఇక్కడ కాస్ థీటా ఉంది. ఒకవేళ ఇక్కడ కాస్ థీటా ఉంటే 1 బదులు అప్పుడు డినామినేటర్ సేమ్ అవుతుంది. కాబట్టి నేనేం చేస్తానంటే ఇంటూ కాస్ థీటా బై కాస్ థీటా చేస్తాను. ఈ స్టెప్ నేను ఎందుకు చేస్తున్నాను? డినామినేటర్ని సేమ్ చేయడానికి. మిగతాది యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను. సైన్ థీటా బై కాస్ థీటా, ఇక్కడ ఉన్న సైన్ థీటా బై కాస్ థీటా సేమ్ ప్లస్ 1 బై కాస్ థీటా. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ డినామినేటర్ సేమ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ పార్ట్లో కూడా డినామినేటర్ సేమ్ చేద్దాం. దానికి ఏంటి? ఇక్కడ సైన్ థీటా ఉంది, ఇక్కడ సైన్ థీటా ఉంది. సో ఇక్కడ 1 ఉంది కదా, 1 బదులు సైన్ థీటా ఉంటే ఇక్కడ కూడా డినామినేటర్ ఏమవుతుంది? సేమ్ అయిపోతుంది. సో మళ్ళీ అదే చేద్దాం. 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా, ఇక్కడ ఉన్న యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను, మైనస్ 1 బై సైన్ థీటా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను? మల్టిప్లై సైన్ థీటా బై డివైడ్ బై సైన్ థీటా.
ఎందుకు చేస్తున్నాను ఈ స్టెప్ అంటే డినామినేటర్ని సేమ్ చేయడానికి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టెప్ మేకింగ్ డినామినేటర్ సేమ్ మనం చేసేసాం కదా. ఈ డినామినేటర్ మొత్తం కాస్ టీటా అండ్ ఈ టర్మ్ది సైన్ టీటా. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రైట్ న్యూమరేటర్ ఎట్ 1 go. సో దీని అర్థం ఏంటంటే కాస్ టీటా ప్లస్ సైన్ టీటా ప్లస్ 1 బై కాస్ టీటా. ఒకే దగ్గర న్యూమరేటర్ని రాసాం అంతే, పెద్దగా ఏం చేయలేదు. సపరేట్గా ఉన్నదాన్ని ఒకే దగ్గర రాసాం. ఓకేనా? సేమ్ 1 ఇంటూ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా మైనస్ 1 బై సైన్ టీటా. ఓకేనా? సో ఎల్సిఎం అయిపోయింది. ఎల్సిఎంలో ఫస్ట్ స్టెప్ ఏంటి? డినామినేటర్ని సేమ్ చేసుకోవడం, నెక్స్ట్ న్యూమరేటర్ని ఒకే దగ్గర రాయడం. ఓకేనా? ఇక్కడి వరకు అర్థమైంది అనుకుంటాను. ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంకొక అబ్జర్వ్ చేయాలి ఏంటంటే, ఫర్ సపోజ్ నేను ఈ మొత్తాన్ని ఏ అనుకుంటాను అండ్ ఈ మొత్తం ఏమైపోతుంది ఏ ఆబ్వియస్లీ, అండ్ ఈ 1ని బి అనుకుంటాను, ఈ 1ని బి అనుకుంటాను. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ఒక దగ్గర రాస్తున్నాను, ఇది చూడండి. కాస్ టీటా ప్లస్ సైన్ టీటా ప్లస్ 1 ఇది ఇంటూ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా మైనస్ 1 బై, ఇప్పుడు ఈ కాస్ టీటా ఇంటూ సైన్ టీటా ఏమవుతుంది? కాస్ టీటా ఇంటూ సైన్ టీటా. సో సేమ్ అబ్జర్వేషన్ ఇక్కడ కూడా చూస్తే ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉంది. అండ్ మనకి ఫార్ములా తెలుసు కదా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో అదే ఫార్ములా ఇప్పుడు నేను ఇక్కడ అప్లై చేస్తాను. ఏ ప్లేస్లో ఏముంది? కాస్ టీటా ప్లస్ సైన్ టీటా హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ కాబట్టి, మైనస్ బి ప్లేస్లో ఏముంది? 1 అంటే బి స్క్వేర్ ఏంటి? 1 స్క్వేర్. ఓకేనా? సో ఫార్ములా అప్లై చేసాం. డినామినేటర్లో ఏముందో యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా, కాస్ టీటా ఇంటూ సైన్ టీటా. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా? ఇది అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది కదా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాను. ఆ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకేనా? ఏ ప్లేస్లో ఏముంది? కాస్ టీటా అంటే ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ టీటా. బి ప్లేస్లో ఏముంది? సైన్ టీటా అంటే బి స్క్వేర్ అంటే ఏంటి? సైన్ స్క్వేర్ టీటా. అండ్ 2 ఇంటూ ఏ ప్లేస్లో కాస్ టీటా అండ్ బి ప్లేస్లో సైన్ టీటా మైనస్ 1 స్క్వేర్ ఎంత? 1 బై డినామినేటర్లో ఏముంది? కాస్ టీటా ఇంటూ సైన్ టీటా. ఓకేనా? మనకి ఇందాక ఫార్ములాస్ లిస్ట్లో మనకు తెలుసు కదా, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఏమైపోతుంది? 1. ఓకేనా? సో ఇప్పుడు ఈ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా బదులు నేను ఏం రాస్తాను? 1 ప్లస్ 2 కాస్ టీటా సైన్ టీటా, ఇక్కడ మైనస్ 1 బై కాస్ టీటా ఇంటూ సైన్ టీటా. ఓకేనా? సో ఈ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఎలాగో 1 మైనస్ 1 0. మిగిలింది ఏంటి? 2 కాస్ టీటా సైన్ టీటా బై కాస్ టీటా ఇంటూ సైన్ టీటా. ఇప్పుడు ఈ కాస్ టీటా సైన్ టీటా, ఈ కాస్ టీటా సైన్ టీటా గెట్స్ క్యాన్సిల్. సో మిగిలేది ఏంటి? 2. సో మన ఆన్సర్ ఏంటి? 2. ఓకేనా? హోప్ మీకు ఈ క్వశ్చన్ అర్థమైందని. ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్. ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇది చూడగానే మన మైండ్లో ఏం తట్టాలి? ఏదైనా ఫార్ములా అప్లై చేసేలాగా ఉందా ఇక్కడ? ఇప్పటివరకు మనకు తెలిసిన ఫార్ములాస్లో నాకైతే 2 ఫార్ములాస్ అప్లై చేయొచ్చు అనిపిస్తుంది. ఈ పార్ట్ వరకు ఒక ఫార్ములా, ఈ పార్ట్ వరకు ఒక ఫార్ములా. ఈ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా
హోల్ స్క్వేర్ వరకు ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు? నేను కింద ఫార్ములా రాస్తున్నాను. చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది కదా ఇది. కంపేర్ చేసి చూడండి, ఏ ప్లేస్లో సైన్ టీటా ఉంది, బి ప్లేస్లో కాస్ టీటా ఉంది, అంతే. సో మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో నేను అలాగే ఎక్స్పాండ్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఏ ప్లేస్లో సైన్ టీటా ఉంది, ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ టీటా, అలాగే బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ టీటా, అలాగే 2ab అంటే 2 ఇంటూ ఏ అంటే సైన్ టీటా ఇంటూ బి అంటే కాస్ టీటా. ఓకేనా, దీన్ని ఎక్స్పాండ్ చేసేసాను. అలాగే ఇంకో పార్ట్లో ఇంకో ఫార్ములా కూడా కనిపిస్తుందని చెప్పాను కదా, అది ఇంకో పార్ట్ ఏంటిది, సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్. ఇది ఏ ఫార్మాట్లో కనిపిస్తుంది నాకు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో కనిపిస్తుంది. సేమ్ ఏ ప్లేస్లో సైన్ టీటా ఉంది, బి ప్లేస్లో కాస్ టీటా ఉంది. ఈ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అలాగే ఎక్స్పాండ్ చేస్తాను చూడండి, ఏ స్క్వేర్ కాబట్టి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ బి స్క్వేర్ ఏంటి, కాస్ స్క్వేర్ టీటా. ఇక్కడ మైనస్ వస్తుంది ఎందుకంటే ఫార్ములాలో మైనస్ కాబట్టి, మైనస్ 2 ఇంటూ ఏ అంటే సైన్ టీటా, బి అంటే కాస్ టీటా. సో మనకు ఈ రెండు ఫార్ములాస్ ఏం నేర్పించినాయి, ఇదొక ఫార్ములా నేను అప్లై చేసింది, అండ్ ఇది ఇంకో ఫార్ములా. ఈ రెండు ఫార్ములాస్ మనకి ఏం చెప్తాయి, ఎప్పుడైతే ఇలా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంటే ఇలా మీరు ఎక్స్పాండ్ చేసి రాసుకొని సాల్వ్ చేయొచ్చు అని చెప్పిందనమాట. ఇప్పుడు ర్యాండమ్గా సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ఉంటే నేను ముందుకు ఎలా వెళ్ళగలను, వెళ్ళలేను. సో ఇలా ఎప్పుడైనా స్క్వేర్ రూపంలో ఉంటే ఇలా ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఎలా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని ఎక్స్పాండ్ చేసుకొని చిన్న చిన్నగా ఏమంటారు సాల్వ్ చేయమని ఈ ఫార్ములా మనకు చెప్తుంది. సో ఈ ఫార్ములా అప్లై చేసాం. ఇప్పుడు ఇక్కడ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ఉంది కదా, దాని బదులు నేను ఏం రాస్తా, ఈ ఎక్స్పాండెడ్ వర్జన్ రాస్తా. ఎక్స్పాండెడ్ వర్జన్ ఏంటి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా, ఇది స్క్వేర్, ప్లస్ 2 ఇంటూ సైన్ టీటా కాస్ టీటా. ఈ ఎక్స్పాండెడ్ వర్షన్ ఎలా రాసాం, ఈ ఫార్ములా వాడి ఎక్స్పాండ్ చేసాం. ఓకేనా, సేమ్ సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్కి బదులు నేను ఏం రాస్తాను, ఈ ఎక్స్పాండెడ్ వర్జన్ రాస్తాను. ఇగో ఇక్కడున్న ఎక్స్పాండెడ్ వర్జన్. ఓకేనా, ఈ మధ్యలో ఏం సింబల్ ఉంది, ప్లస్, కాబట్టి ఇక్కడ నేను ప్లస్ పెట్టాను. ఓకేనా, ఇక్కడ మధ్యలో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ప్లస్ పెట్టాను. అండ్ సేమ్ సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ బదులు నేను ఈ ఎక్స్పాండెడ్ వర్జన్ని వాడతాను. అదేంటి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది, 2 సైన్ టీటా కాస్ టీటా. ఓకేనా, ఇప్పుడు ఫర్దర్ చూద్దాం. మీకు ఇక్కడ ఏదైనా కనిపిస్తుందా ఫర్దర్ స్టెప్స్? నాకైతే ఒకటి కనిపించింది. ఏంటి, మీరు ట్రిగ్నోమెట్రీ ఇప్పటివరకు మంచిగా చేసి ఉంటే మీకు ఒక ఫార్ములా గుర్తుండి ఉంటుంది కదా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని. దీని అర్థం ఏంటి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఎక్కడైనా కనిపిస్తే అది ఈజ్ ఈక్వల్స్ టు 1 అయిపోతుంది అని. అంటే ఈ పార్ట్ ఏమైపోతుంది, వాల్యూ 1 అయిపోతుంది. అలాగే ఈ పార్ట్ ఏమైపోతుంది, వాల్యూ 1 అయిపోతుంది. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటాకి బదులు నేను 1 రాస్తున్నాను, ప్లస్ 2 సైన్ టీటా కాస్ టీటాని యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను, అది ఎలా ఉందో అలాగే. సేమ్ ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటాకి బదులుగా నేను 1 రాస్తున్నాను ఎందుకంటే మనకు ఫార్ములా చెప్తుంది. మిగిలింది ఏంటి, మైనస్ 2 సైన్ టీటా కాస్ టీటా. ఇప్పుడు మీకు ఏమైనా కనిపిస్తుందా, నాకైతే ఒక ఐడియా వచ్చింది. ఈ ప్లస్ 2 సైన్ టీటాని మైనస్ 2 సైన్ టీటాని మనం క్యాన్సిల్ చేయొచ్చు, బికాస్ ఏ మైనస్ ఏ ఏమొస్తుంది, జీరోనే. అలాగే 2 సైన్ టీటా కాస్ టీటా మైనస్ 2 సైన్ టీటా కాస్ టీటా ఏమొస్తుంది, జీరో. సో మనకు దానివల్ల ఏం ఉపయోగం లేదు. సో ఇంకా మిగిలింది ఏంటి, 1 ప్లస్ 1. సో ఆన్సర్ ఏంటి, 2. ఓకేనా, సో మనం ఇప్పటివరకు సాల్వ్ చేసిన దాని ఆన్సర్ ఏంటి, 2. అదే ఏంటిది, సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ యొక్క ఆన్సర్ 2. హోప్ మీకు ఈ క్వశ్చన్ అర్థమైందని.
ఇంకా ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏంటి? సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఇంటూ ఇది స్క్వేర్ ఇంటూ కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1. మీరు ఇప్పటి వరకు ట్రిగ్నోమెట్రీ మంచిగా చేసి ఉంటే మీకు 2 ఫార్ములాస్ తెలిసి ఉంటాయి. ఏంటవి? సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఇస్ ఈక్వల్స్ టు 1 అని. దీనివల్ల మనకేంటి ఉపయోగం అని ఆలోచిస్తే కష్టం. ఎందుకంటే ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఇస్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు నేనేమంటానంటే నేను ఈ 1ని ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొస్తా అండ్ ఈ టాన్ స్క్వేర్ టీటాని ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్తా. ఎందుకు అలా చేస్తున్నానో చెప్తాను, వినండి. సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఇస్ ఈక్వల్స్ టు టాన్ స్క్వేర్ టీటా. అలా చేస్తే ఇప్పుడు చూడండి, అలా చేయడం వల్ల ఏమైంది? ఈ సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 బదులు నేను టాన్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు కదా. ఓకేనా? సో ఇక్కడ నేను టాన్ స్క్వేర్ టీటా రాస్తున్నాను. ఇది టాన్ స్క్వేర్ టీటా. అలాగే ఇప్పుడు ఇంకో ఫార్ములా చెప్తాను. ఏంటి? కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఇస్ ఈక్వల్స్ టు 1. ఈ ఫార్ములా కూడా వినే ఉంటారు. సో ఇప్పుడు సేమ్ ఈ 1ని ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్ళి ఈ కాట్ స్క్వేర్ టీటాని ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్తున్నాను. ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్, ఈక్వల్స్ టుకి అవతల సైడ్ ఉన్నది. ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఈక్వల్స్ టుకి ఇవతల ఉన్నది. ఓకేనా? సో కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఇస్ ఈక్వల్స్ టు కాట్ స్క్వేర్ టీటా. సో ఇప్పుడు ఇదేం చెప్తుంది మనకి? కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 బదులు నేనేం రాయొచ్చు? కాట్ స్క్వేర్ టీటా. బేసిక్గా ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి? ఇంటూ. ఎందుకంటే బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి. ఈ బ్రాకెట్స్ మనకి ఏం చెప్తాయి? ఇంటూ అని చెప్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకి ఏమొచ్చింది? టాన్ స్క్వేర్ టీటా ఇంటూ కాట్ స్క్వేర్ టీటా. సో ఇంకా ఒక ఫార్ములా తెలవాల్సిన విషయం ఏంటి? మీరు ట్రిగ్నోమెట్రీ బాగా చేసి ఉంటే అంటే టాన్ స్క్వేర్ టీటా ఇంటూ కాట్ స్క్వేర్ టీటా ఆన్సర్ ఏంటి? 1. సో ఎక్కడైనా టాన్ స్క్వేర్ టీటా ఇంటూ కాట్ స్క్వేర్ టీటా ఉంటే దాని వాల్యూ ఏమైపోతుంది? 1. అలా చూస్తే ఇప్పుడు దీని వాల్యూ ఏమవ్వాలి? 1. సో మనకి సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఇంటూ కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 యొక్క ఆన్సర్ ఏంటి? 1. ఓకేనా? ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. సెకండ్ క్వశ్చన్ ఏంటి? కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా. యాక్చువల్గా షో దట్ అనే క్వశ్చన్స్లో ఎలా సాల్వ్ చేస్తాం మనం బేసిక్గా అంటే ఈ ఈక్వల్స్ టు సింబల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకుంటాం. ఈ ఈక్వల్స్ టు సింబల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి, అండ్ ఈ సైడ్ని ఏమంటారు? రైట్ హ్యాండ్ సైడ్. ఓకే, సో ఈక్వల్స్ టు సింబల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకొని, అంటే మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి ఇప్పుడు? కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకొని సాల్వ్ చేస్తూ చేస్తూ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకురావాలన్నమాట. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంటే అది. అలా షో దట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాం, ప్రూఫ్ లాగా అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకున్నాను నేను. ఇప్పుడు నాకు ఇది చూస్తుంటే ఫస్ట్ థాట్ ఏంటి? ఏమైనా అప్లై చేయొచ్చా అంటే నాకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇక్కడ అప్లై చేయొచ్చు అన్నట్టు కనిపిస్తుంది. ఇది ఎలా తెలుస్తుంది అంటే మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా మీ మైండ్కి తడుతుంది అనమాట. ఓకే, దీన్ని చూస్తే మనకు నెక్స్ట్ స్టెప్ ఏం చేయొచ్చు అని. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కదా. ఏ ప్లేస్లో ఏముంది? కొసికెంట్ టీటా. బి ప్లేస్లో ఏముంది? కాట్ టీటా. సో ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అవుతుంది? కొసికెంట్ స్క్వేర్ టీటా అవుతుంది. అలాగే బి స్క్వేర్ అంటే ఏం స్క్వేర్ అవుతుంది? కాట్ స్క్వేర్ టీటా మైనస్ 2. ఏ ప్లేస్లో ఏముంది? కొసికెంట్ టీటా. సో నేను యాజ్ ఇట్ ఈస్ కొసికెంట్ టీటా రాస్తున్నాను. అండ్ బి ప్లేస్లో ఏముంది? కాట్ టీటా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం ఎక్కడున్నాం జస్ట్ నేను ఇక్కడ కింద రాస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు అని. సేమ్ స్టెప్ని కొసికెంట్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా మైనస్ 2 కొసికెంట్ టీటా కాట్ టీటా.
ఈ స్టెప్ నుంచి మనం నెక్స్ట్ ఏం చేస్తే మనం ఈ రైట్ హ్యాండ్ సైడ్ చూపించగలము అని ఆలోచించాలి ఫస్ట్. సో అలా ఆలోచిస్తే నాకు రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, కాస్ థీటా ఉంది. కానీ నేనున్న స్టెప్ దగ్గర, అంటే ఈ స్టెప్ దగ్గర ఎక్కడైనా కాస్ థీటా ఉందా? కొసికెంట్ థీటా ఉంది, కాట్ థీటా ఉంది, అంతేకాని ఎక్కడ కాస్ థీటా లేదు. సో నేనేం చేస్తాను, కాస్ థీటా వచ్చేలాగా రాసుకుంటాను. ఎలా? ఫార్ములాస్ని వాడి. మనకి ట్రిగ్నోమెట్రీ అంటే ఫార్ములాస్ అంటే ట్రిగ్నోమెట్రీ. ఫార్ములాస్ వస్తే ట్రిగ్నోమెట్రీ చాలా సింపుల్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏ ఫార్ములాస్ వాడి కాస్ థీటా టర్మ్స్లో రాసుకుంటానో చూడండి. మనం నార్మల్గా కొసికెంట్ స్క్వేర్ థీటాని 1/sin స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. ఓకేనా? ఇది ఫార్ములాస్ లిస్ట్. ఇంట్రొడక్షన్లో నేను యాక్చువల్గా అన్ని ఏమేమి ఫార్ములాస్ వాడామో అవన్నీ చెప్పాను. సో అలా అందులో కూడా ఒకసారి మీరు ఆ నోట్స్ కూడా రిఫర్ చేయొచ్చు. కాట్ స్క్వేర్ థీటాని ఏమని రాయొచ్చు? కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. ఇదొకటి అప్లై చేస్తా. నెక్స్ట్ ఇంకేముంది, అంతే కదా, కాట్ థీటాని కాస్ థీటా బై సైన్ థీటా అని రాయొచ్చు. ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ నేను ఏం చేస్తాను, వీటిని కాస్ థీటా టర్మ్స్లో రాసుకుంటాను. ఈ కొసికెన్ స్క్వేర్ థీటాని ఎలా రాసుకోవచ్చు, నేను 1/sin స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. అలాగే కాట్ స్క్వేర్ థీటాని ఎలా రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా లాగా రాసుకోవచ్చు. సారీ, ఇది మైనస్, ఈక్వల్స్ టు కాదు, ఇది మైనస్. అలాగే 2 ఇంటూ ఈ కొసికెన్ థీటాని ఎలా రాయొచ్చు నేను, 1/sin థీటా. అండ్ ఈ కాట్ థీటాని ఎలా రాయొచ్చు, కాస్ థీటా బై సైన్ థీటా. ఈ కొసికెన్ స్క్వేర్ థీటా అంటే 1/sin స్క్వేర్. స్క్వేర్ ఎందుకు వచ్చింది, కొసెక్ స్క్వేర్ కాబట్టి. ఇక్కడ కొసికెన్ థీటాలో స్క్వేర్ లేదు కాబట్టి ఓన్లీ సైన్ థీటా వచ్చింది. ఐ హోప్ ఇది మీకు అర్థమైందని. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నేను నెక్స్ట్ స్టెప్ ఇంకొంచెం ఏమంటారు క్లియర్గా రాస్తాను. ఏమవుతుంది, 1/sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా బై 2 కాస్ థీటా. 2 ఇంటూ కాస్ థీటా ఏమవుతుంది, 2 కాస్ థీటా. అండ్ సైన్ థీటా ఇంటూ సైన్ థీటా ఏమవుతుంది, సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా? ఇప్పుడు మీరు గమనిస్తే మీరు నన్ను అడగొచ్చు, రైట్ హ్యాండ్ సైడ్లో ఓన్లీ కాస్ థీటానే ఉంది కదా మ్యామ్, ఇక్కడ మనం ఎందుకు సైన్ థీటాని కూడా వాడుతున్నాము, సైన్ థీటాకి ఎందుకు కన్వర్ట్ చేశారు అని, లైక్ కొసికెన్ థీటాని సైన్ థీటాకి ఎందుకు కన్వర్ట్ చేశారు అన్న క్వశ్చన్ మీకు రావచ్చు. కానీ సైన్ థీటాకి ఎందుకు కన్వర్ట్ చేసామంటే, మనం ఫార్ములాస్ గమనిస్తే కనుక సైన్కి కాస్కి ఫార్ములాస్ కొంచెం సిమిలర్గా ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ఒక ఫార్ములాని చూడండి, మీకు ఆల్రెడీ తెలుసు, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సో కాస్కి సైన్కి ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి నేను సైన్ థీటా టర్మ్స్లో రాసుకోవడం జరిగింది, లేకపోతే నేను రాసుకోను. ఓకేనా? కొసికెంట్ని కొసికెంట్ లాగానే ఉంచుకోవాలనుకుంటాను. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ కింద ఎల్సిఎం ఏం మిగిలింది, సైన్ స్క్వేర్ థీటా, పైన యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు చూడండి, 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 కాస్ థీటా. నౌ సి, ఇప్పుడు మీకు ఇక్కడ ఏం ఫర్దర్ స్టెప్స్ కనిపిస్తున్నాయి, నాకైతే ఒకటి కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ జస్ట్ ఈ న్యూమరేటర్ పార్ట్ని తీసుకోండి. ఈ న్యూమరేటర్ పార్ట్ని ఏంటి, 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 కాస్ థీటా. ఇది మీకు ఎక్కడైనా ఏమైనా చెప్తుందా? ఫర్ సపోజ్ ఇక్కడ 1 స్క్వేర్ ఉందనుకోండి, ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అంటే ఇక్కడ 1 ఉన్నా లేకున్నా తెలియదు కదా, 2 ఇంటూ కాస్ థీటా ఇంటూ 1 ఏమవుతుంది, 2 కాస్ థీటానే. సో మీకు ఈ ఫార్ములా కనిపిస్తుంది కదా. ఇది నాకు ఎందుకు కనిపించింది, ఎందుకంటే నేను ఆ ఫార్ములా నాకు తెలుసు కాబట్టి, ఆ ఫార్ములా నాకు అంత గుర్తుండిపోయింది కాబట్టి నాకు ఇది చూస్తే ఆ ఫార్మాట్ గుర్తొచ్చింది, ఇది ఆ ఫార్మాట్లో ఉంది. 1 స్క్వేర్ అయినా 1ఏ, సో యాజ్ ఇట్ ఈజ్. సో ఇప్పుడు నేను దీన్ని షార్ట్ ఫామ్ ఎలా రాసుకోవచ్చు, a మైనస్ బి హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. ఏ ప్లేస్లో ఏముంది, 1 మైనస్ బి ప్లేస్లో కాస్ థీటా. సో నేను 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. ఐ హోప్ నేను ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా రాశానో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్, నేను పక్కా రిప్లై ఇస్తాను.
ఇక్కడ మీకు అర్థమైంది ఏంటి? నాకు a మైనస్ b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ కనిపించింది. అది నాకు ఎలా తట్టింది? నేను a మైనస్ b హోల్ స్క్వేర్ అన్నిసార్లు సాల్వ్ చేసి ఉంటాను అలాంటి ప్రాబ్లమ్స్. అందుకే నాకు అంత ఈజీగా ఆ ఎక్స్పాన్షన్ అర్థమైంది. ఓకేనా? ఇక్కడ 1 స్క్వేర్ లేదు. కానీ నేను 1 స్క్వేర్ అన్నా 1 అన్నా ఒకటే కదా! ఎందుకంటే 1 స్క్వేర్ కూడా వాల్యూ 1 వస్తది కాబట్టి 1ని స్క్వేర్ లాగా అస్యూమ్ చేసుకొని a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాని మనం అప్లై చేసాము. సో ఇక్కడ నేను దాని బదులు 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అని రాసేయచ్చు ఈ ఎక్స్పాన్షన్ వల్ల బై సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా? ఇప్పుడు ఫర్దర్గా చూడండి మనం ఇంకెలా సాల్వ్ చేయొచ్చు అని దీన్ని. ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ థీటా ఉంది, ఫైన్. మనం రైట్ హ్యాండ్ సైడ్ చూద్దాం ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి. 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. అసలు సైన్ స్క్వేర్ థీటా లేనే లేదు. నాకు అసలు ఈ సైన్ స్క్వేర్ థీటా అసలు ఉండొద్దు. సో సైన్ స్క్వేర్ థీటా ఉండొద్దు అంటే నేనేం చేస్తాను? సైన్ స్క్వేర్ థీటా ఉండకుండా సైన్కి కాస్కి ఉన్న ఫార్ములా అప్లై చేయడానికి ట్రై చేస్తాను. లైక్ ఇక్కడ ఈ ఫార్ములా ఉంది చూడండి. ఈ ఫార్ములాని వాడి మనము సైన్ స్క్వేర్ థీటాని ఏమని రాయొచ్చు? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు కదా. లైక్ నేను కాస్ స్క్వేర్ థీటాని రైట్ హ్యాండ్ సైడ్ పంపించాను, అంతే, ఏం చేయలేదు. సో నేను సైన్ స్క్వేర్ థీటా బదులు ఏం రాస్తాను? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాస్తాను. అదే సైన్కి కాస్కి ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి నేను సైన్ స్క్వేర్ థీటా లాగా మార్చుకున్నాను ముందు స్టెప్లో. ఓకేనా? సో 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఈ సైన్ స్క్వేర్ థీటా బదులు నేనేం రాస్తాను? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది నాకు? ఇక్కడ ఈ ఫార్ములా నుంచి వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. కానీ నాకు కావాల్సింది ఏంటి? 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. సేమ్. కానీ ఇప్పుడు నాకు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఉంది. కానీ నాకు డినామినేటర్లో ఏం కావాలి? 1 ప్లస్ కాస్ థీటా కావాలి. అండ్ న్యూమరేటర్లో స్క్వేర్ కూడా ఉండొద్దు. మళ్ళీ సేమ్ థింగ్, అబ్జర్వేషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఫార్ములా మీకు హిడెన్ ఫార్ములా కనిపిస్తుందా? నాకు కనిపిస్తుంది. ఈ పార్ట్ చూడండి. ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాని నేను ఇలా అనుకోవచ్చు కదా, 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని. బికాజ్ 1 స్క్వేర్ కూడా 1 కదా. దాని అర్థం ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. మీకు ఈ ఫార్ములా తెలుసు కదా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. అంటే నా దగ్గర ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఉంది. నేను ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకోవచ్చు కదా. అర్థమవుతుందా? ఇప్పుడు నా దగ్గర 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఉంది. నేను దాన్ని 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా రాసుకోవచ్చు కదా. నేను అదే చేస్తానన్నమాట ఇప్పుడు ఇక్కడ. ఏంటి? ఈ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అండ్ ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాకి బదులు నేనేం రాస్తాను? 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్క్వేర్ అంటే అర్థం ఏంటి? ఇంటూ అనే కదా. 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. అలాగే డినామినేటర్లో ఏముంది? 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఇప్పుడు మీరు చూడండి, ఈ 1 మైనస్ కాస్ థీటా, ఈ 1 మైనస్ కాస్ థీటా పోతుంది. ఇదేంటి? 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా మిగిలింది. ఇదే కదా మనకు కావాల్సింది. మీరు ఒకసారి పైన చూడండి, ఇది నథింగ్ బట్ రైట్ హ్యాండ్ సైడ్. మీరు ఒకవేళ పైన ఏమంటారు క్వశ్చన్ చూస్తే ఇది రైట్ హ్యాండ్ సైడ్ కదా. దేర్ ఫోర్ హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? దేర్ ఫోర్ హెన్స్ ప్రూవ్డ్ అని రాసేస్తే మన ఆన్సర్ అయిపోతుంది. 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. ఇలా రైట్ హ్యాండ్ సైడ్ అని ఆన్సర్లో రాయకండి, నేను మీకు అర్థం కావాలని ఇక్కడ RHS అని రాశాను. ఈ స్టెప్ అయిపోయాక హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తే సరిపోతుంది. ఐ హోప్ మీకు క్లియర్గా ఈచ్ అండ్ ఈచ్ స్టెప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. కూడా షో దట్ అంటే మనకు తెలుసు మనం LHS తీసుకొని RHSని తీసుకొస్తాం. ఓకేనా? సో ఇక్కడ LHS ఏంటి? అండర్ రూట్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. ఫస్ట్ అబ్జర్వేషన్, ఇక్కడ నేనేం అబ్జర్వ్ చేస్తున్నా? రైట్ హ్యాండ్ సైడ్ అసలు అండర్ రూటే లేదు. సో మనం సాల్వ్ చేస్తున్నప్పుడు అండర్ రూట్ ఎగిరిపోవాలి ఎలాగైనా. అండ్
సైన్లో లేదు, అంటే సైన్ టీటా అసలు లేనే లేదు, సైన్ ఏ. సీకెంట్ అండ్ టాన్ ఏజ్ ఉన్నాయి అన్నమాట. సో నా ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా ఇలా 1 ప్లస్ సంథింగ్ బై 1 మైనస్ సంథింగ్ ఉంటే ఫస్ట్ థాట్ మీకు ఏం రావాలి అని అంటే రేషనలైజ్. సో రేషనలైజ్ అనే కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది, ఫస్ట్ చాప్టర్లో మనం వాడాము చాలాసార్లు. సో కాన్సెప్ట్ పేరేంటి? రేషనలైజేషన్. ఈ కాన్సెప్ట్ ఇక్కడ వాడతాం, ఓకేనా? సో రేషనలైజేషన్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది మనకు అంటే, ఏం చెప్తుంది, జస్ట్ ఇంటూ చేయమని చెప్తుంది. న్యూమరేటర్ని డినామినేటర్ని, ఈ పార్ట్ని ఇంటూ చేయమంటుంది. దేంతో ఇంటూ చేయమంటుంది? విత్ ద న్యూమరేటర్, ఓకేనా? జస్ట్ న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ మల్టిప్లై చేయమని చెప్తుంది అంతే. ఈ అండర్ రూట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, ఓకేనా? అండ్ ఇలా మల్టిప్లై చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్లో చెప్తాను, చూడండి. జస్ట్ సి 1 ప్లస్ సైన్ ఏ, 1 ప్లస్ సైన్ ఏ ఏమవుతుంది? 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్. అండ్ కింద ఏంటి? 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ. నేను యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. అండ్ అండర్ రూట్ ఎక్కడికి పోలేదు, అండర్ రూట్ అలాగే ఉంది. మనం ఇందాకటి క్వశ్చన్లోనే చూసాం కదా ఒక ఫార్ములా, జస్ట్ ఈ పార్ట్కే ఫార్ములా అప్లై అవుతుంది. చూడండి, నా దగ్గర ఏ మైనస్ బి ఉంది, ఏ ప్లస్ బి ఉంది ఇంటూలో. అప్పుడు ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా నెక్స్ట్ ఇంతకుముందు క్వశ్చన్లోనే చూసాము. ఏ మైనస్ బి అంటే ఏంటి? 1 మైనస్ సైన్ ఏ. అండ్ ఏ ప్లస్ బి అంటే ఏంటి? 1 ప్లస్ సైన్ ఏ. అదేం రాయొచ్చు మనం? 1 స్క్వేర్ మైనస్ సైన్ ఏ, సైన్ స్క్వేర్ ఏ, ఓకేనా? ఇలా మనం రాయొచ్చు, ఓకేనా? సో ఇప్పుడు నేను అదే రాస్తాను, అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్. ఇదేం మారలేదు, ఇది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. కానీ డినామినేటర్ మాత్రం ఎలా మారింది? 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ లాగా మారింది, ఓకేనా? ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తాను? అండర్ రూట్ని డివైడ్ చేస్తాను. లైక్ న్యూమరేటర్కి అలగ్ రాస్తాను అండ్ డినామినేటర్కి అలగ్ రాస్తాను, ఓకేనా? అండ్ మీరు గమనిస్తే, అంటే హోల్ అండర్ రూట్ కాబట్టి న్యూమరేటర్కి వర్తిస్తుంది, డినామినేటర్కి వర్తిస్తుంది. ఈ స్క్వేర్ ఈ రూట్ ఎగిరిపోతుంది. ఈ విధంగా ఫస్ట్ న్యూమరేటర్లో ఉన్న రూట్ ఎగరగొట్టేసాం. ఇప్పుడు డినామినేటర్లో ఉన్న రూట్ ఎగరగొట్టాలి. మీకు ఏదైనా ఫార్ములా గుర్తొస్తుందా? ఈ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ చూస్తే నాకు గుర్తొస్తుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏమవుతుంది? కాస్ స్క్వేర్ ఏ. అండ్ ఇది మనం ఎప్పటి నుంచో సాల్వ్ చేస్తూ వస్తున్నాం. సో పైన స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఓన్లీ న్యూమరేటర్ 1 ప్లస్ సైన్ ఏ మిగిలింది. ఈ అండర్ రూట్ ఆఫ్ అంటే 1 స్క్వేర్ని 1 అనుకుంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏమవుతుంది? కాస్ స్క్వేర్ ఏ. అండ్ ఇప్పుడు ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయాయి, మిగిలింది ఏంటి? 1 బై సైన్ ఏ బై కాస్ ఏ. సో ఇప్పుడు మనం రేషనలైజ్ అనే కాన్సెప్ట్ చేయడం వల్ల ఏమైంది అంటే అండర్ రూట్ ఎగిరిపోయింది. రేషనలైజేషన్ ఏం చేస్తుంది? ఎప్పుడైతే మీ మైండ్లో ఇట్లా అండర్ రూట్ క్వశ్చన్ సాల్వ్ చేయాల్సి వస్తే మీ మైండ్లో రావాల్సిన ఫస్ట్ థాట్ ఏంటి? రేషనలైజేషన్. అలా ఈ అండర్ రూట్స్ అన్నీ ఎగిరిపోతాయి. ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి? 1 ప్లస్ సైన్ ఏ బై కాసే. ఇప్పుడు ఈ కాసే అనేది, ఈ కాసే ఏదైతే ఉందో అది 1కి ఉంది, ఈ సైన్ ఏ కూడా ఉంది కదా. సో నేను ఏం చేస్తాను? సపరేట్గా రాస్తాను, ఓకేనా? బ్లూ పెన్తోనే రాస్తున్నాను. అంటే 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. మనకు తెలుసు 1 బై కాస్ ఏ ఏమవుతుంది? సీకెంట్ ఏ. ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ ఏమవుతుంది? టాన్ ఏ, ఓకేనా? ఇక్కడ నేను ఫార్ములాస్ రాస్తున్నాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. 1 బై కాస్ ఏ ఏమవుతుంది? సీకెంట్ ఏ. అలాగే సైన్ ఏ బై కాస్ ఏ ఏమవుతుంది? టాన్ ఏ. నేను ఇవి ఫార్ములాస్ కాబట్టి ఇలా బాక్స్లో రాస్తున్నాను, ఓకేనా? మీరు కూడా ఇలా బాక్స్లో రాస్తే ఎగ్జామ్ హాల్లో బాగుంటుంది, కానీ సైడ్కి రాయకండి,
మధ్యలోనే రాసేయండి. ఇట్ ఈస్ గుడ్, మంచి ప్రాక్టీస్ అనమాట. వాళ్ళకి అర్థమవుతుంది ఏ ఫార్ములా అప్లై చేసామని. ఓకేనా? సో మనకి ఇప్పుడు మిగిలింది ఏంటి? సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇదేంటి? ఆర్హెచ్ఎస్. అంటే దాని అర్థం ఏంటి? హెన్స్ ప్రూవ్డ్. మనం సాల్వ్ చేసామని అర్థం. ఓకేనా? ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. ఓకేనా? మనకు తెలుసు ఇది కూడా సేమ్ షో దట్. సో పెద్దగా ఏముండదు. ఎల్హెచ్ఎస్ తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేంత వరకు సాల్వ్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఉన్న ఎల్హెచ్ఎస్ ఏంటి? 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఇప్పుడు ఈ స్టెప్ని అబ్జర్వ్ చేస్తుంటే నా బ్రెయిన్లో అయితే నిజంగా అసలు ఏం తట్టట్లేదు. అంటే ఇంతకు ముందుకులాగా ఏదైనా ఫార్ములా క్లిక్ అవ్వడం ఇలాంటివేం జరగట్లేదు. సో అలాంటి కేసులో నేను ఏం చేస్తాను? అన్నిటినీ సైన్ కాస్లోకి కన్వర్ట్ చేసుకోవడమే. ఇప్పుడు tan స్క్వేర్ ఏ బదులు నేనేం రాస్తాను? సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ. ఎందుకు ఇలాగా అంటే నాకు ఏ ఫార్ములా అప్లై చేయాలో నా బ్రెయిన్కి అర్థం కానప్పుడు, నాకు తట్టనప్పుడు నేను అన్ని సైన్ కాస్ట్లోకి మార్చుకోవడానికి ట్రై చేస్తాను ట్రిగ్నోమెట్రీ సాల్వ్ చేసుకున్నప్పుడు. ఇది నేను ఫాలో అయ్యేది. అప్పుడు ఏదో ఒక స్కోప్ కనిపిస్తుంది ఫర్దర్ సాల్వ్ చేయడానికి అని అంతే. సో కాట్ స్క్వేర్ ఏ బదులు ఏం రాయొచ్చు మనం? కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ అని రాసేయచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను అదే చేస్తాను. ఇక్కడ 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ బదులు ఏం రాస్తాను? సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ. అలాగే కాట్ స్క్వేర్ ఏకి ఏం రాస్తాను? కాట్ స్క్వేర్ ఏ బదులుగా కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఇప్పుడు నాకున్న ఫర్దర్ స్టెప్ ఏంటిది? ఎల్సిఎం చేస్తాను. ఎల్సిఎం చేస్తే ఏదో ఒకటి వస్తుంది కదా. సో ఎల్సిఎం చేసేస్తే న్యూమరేటర్ కాస్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఈ ఓ సేమ్ ఇక్కడ డినామినేటర్ కూడా ఎల్సిఎం చేస్తే మనకి ఏమొస్తుంది? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ. మీరు చూస్తే ఈ న్యూమరేటర్ క్యాన్సిల్ అవుతుంది. బేసిక్గా ఇప్పుడు చూడండి, ఇది మొత్తం న్యూమరేటర్, ఇది మొత్తం డినామినేటర్ కదా. డినామినేటర్ని పైకి తీసుకొస్తే ఏమవుతుంది? జస్ట్ సి. ఇది మీకు తెలుసు అని అనుకుంటున్నాను. సో ఏమవుతుంది అంటే న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. కాస్ స్క్వేర్ ఏ, ఇది సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ. కానీ డినామినేటర్ ఏమవుతుంది? రివర్స్ అయిపోతుంది. అంటే సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. ఎందుకు? ఈ డినామినేటర్ని కాస్త మనం పైకి తీసుకొచ్చాం కాబట్టి. ఓకేనా? ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఏమవుతుంది. ఈ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ, ఈ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఏమైపోతుంది? క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? సో మిగిలింది ఏంటి? సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ. సో సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ అంటే ఏంటి? tan స్క్వేర్ ఏ. ఈ tan స్క్వేర్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఆర్హెచ్ఎస్. సో దేర్ ఫోర్ మనం ఏం రాయొచ్చు? హెన్స్ ప్రూవ్డ్. ప్రూవ్ అయిందని మనం చెప్పచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఈ స్టెప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఏం చేశానంటే ఈ డినామినేటర్ని మొత్తం పైకి తీసుకెళ్ళాను కాబట్టి నేను ఇంటూలో రాస్తున్నాను, రివర్స్ అయిపోతాయి. ఓకేనా? అండ్ ఇలా ఓన్లీ ఏ బై బి ఉందనుకోండి మనం ఏం చేయలేము. కానీ ఏ బై బి బై సి బై డి ఉందనుకోండి, ఎప్పుడైనా మనం ఈ సి బై డిని పైకి తీసుకెళ్ళాలి అంటే, ఈ సి బై డి పార్ట్ని పైకి తీసుకెళ్ళాలి అంటే ఏ బై బి ఇంటూ డి బై సి అవి చేంజ్ అయిపోతాయి అన్నమాట, ఇంటర్చేంజ్. ఓకేనా? ఈ కాన్సెప్ట్ మీరు చిన్నప్పటి నుంచి సాల్వ్ చేస్తూ వస్తున్నారు కాబట్టి నేను డీప్గా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేను, జస్ట్ చెప్తున్నాను అంతే. స్టిల్ ఇందులో కూడా మీకు డౌట్ ఉందంటే ప్లీజ్ డూ కామెంట్, నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిఫ్త్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫిఫ్త్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఫిఫ్త్ ప్రాబ్లమ్ చూడండి. సేమ్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అంటే షో దట్ ప్రాబ్లమ్. ఫిఫ్త్ ప్రాబ్లమ్ చూడండి, షో దట్ కాబట్టి ఇంతకు ముందు లాగానే ఎల్హెచ్ఎస్ని తీసుకొని ఆర్హెచ్ఎస్ని తీసుకొస్తామన్నమాట సాల్వ్ చేసి. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి ఎల్హెచ్ఎస్ ఏంటి? ఈ పార్ట్ తెలుసు కదా, ఈక్వల్స్ టుకి లెఫ్ట్ సైడ్.
నేను ఎల్హెచ్ఎస్ మాత్రం రాస్తున్నాను. 1/cos θ మైనస్ cos θ. ఇది మనకున్న ఎల్హెచ్ఎస్. దీన్ని సాల్వ్ చేయాలంటే ఫర్దర్గా మీకు ఏం కనిపిస్తుంది? నాకైతే ఒకే ఒక స్టెప్ కనిపిస్తుంది, అది ఎల్సిఎం. సో మనకు తెలుసు ఎల్సిఎం ఎలా చేస్తాము అని. నేను ఎల్సిఎం కొంచెం క్లియర్గా అర్థం అవ్వడానికి బేసిక్గా ఎల్సిఎం చేయడానికి కామన్ స్టెప్ అంటే కామన్ ఫస్ట్ స్టెప్ ఏమై ఉంటుందంటే మేక్ డినామినేటర్ సేమ్. ఓకేనా, మేక్ డినామినేటర్ సేమ్. సో ఇక్కడ చూడండి 1/cos θకి డినామినేటర్ cos θ ఉంది. ఇక్కడ cos θ బై ఏం లేదు అంటే నాకు డినామినేటర్ సేమ్ ఉండాలి అంటే కింద డినామినేటర్లో cos θ ఉండాలి. cos θ ఉండడానికి నేను ఏం చేస్తాను? మల్టిప్లై బై cos θ బై డివైడ్ బై cos θ చేస్తాను. సో దీనివల్ల ఏమవుతుంది? డినామినేటర్ సేమ్ అయిపోయింది. చూడండి 1/cos θ cos square θ బై cos θ అంతే కదా. నేను రాస్తున్నాను ఇక్కడ చూడండి 1/cos θ మైనస్ cos θ ఇంటూ cos θ ఏమవుతుంది? cos square θ బై cos θ వచ్చేసింది. సో ఫస్ట్ డినామినేటర్ని సేమ్ చేశాక సెకండ్ స్టెప్ ఏంటి? ఇవి ఎల్సిఎంకి స్టెప్స్. సెకండ్ స్టెప్ ఏంటి? డైరెక్ట్గా న్యూమరేటర్ని యాజ్ ఇట్ ఈస్ ఒకటే దగ్గర రాయడం. లైక్ ఇప్పుడు 1/cos θ మైనస్ సపరేట్గా ఉంది కదా, న్యూమరేటర్లో ఒకే దగ్గర రాయడం. రైట్ న్యూమరేటర్ అట్ 1 row or 1 fraction. సో అది ఎలా చెప్పను? అది ఎలా రాస్తామంటే లైక్ దిస్ 1 మైనస్ cos square θ బై cos θ. సో నేను సపరేట్గా ఉన్నదాన్ని 1 గోలో రాశాను కదా, 1/cos θ మైనస్ cos square θ బై cos θ బదులు నేను 1 మైనస్ cos square θ బై cos θ. బేసిక్గా ఇవి స్టెప్స్ టు ఫైండ్ ఎల్సిఎం వెన్ దెర్ ఆర్ నాన్ నెంబర్స్. అంటే నెంబర్స్ కాకుండా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 3/5 4/5 అండ్ 6 వీటికి ఎల్సిఎం కనుక్కోమంటే అది డిఫరెంట్ కేస్. ఓకేనా, అది వేరేలా సాల్వ్ చేస్తాం. అండ్ ఇలా ఉంటే మోస్ట్లీ ఈ మెథడ్ ఈజీ అవుతుంది అనమాట. డినామినేటర్ని సేమ్ చేసుకొని న్యూమరేటర్ని యాజ్ ఇట్ ఈస్గా రాయడం. లేదు మీకు ఇంకా క్లియర్గా ఎల్సిఎం మీద డౌట్ ఉంది అంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఓన్లీ ఎల్సిఎం కోసం ఒక వీడియో చేస్తాను అనమాట. ఓకేనా, ఇప్పుడు 1 మైనస్ cos square θ దగ్గర ఉన్నాం మనం. ఇంకా ఏమైనా ఐడియా వస్తుందా? ఇప్పటివరకు మనం చాలా ఫార్ములాస్ వాడేసాము. అండ్ ఆ వాడిన ఫార్ములాస్లో ఏదైనా ఒక ఫార్ములా తడుతుందా ఇక్కడ మనం వాడొచ్చని? నాకైతే తడుతుంది. అది cos square θ ప్లస్ sin square θ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఈ ఫార్ములాని మనం కొంచెం మాడిఫై చేస్తే, అంటే ఈ cos square θని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? sin square θ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ cos square θ. సో ఇప్పుడు నేను 1 మైనస్ cos square θకి బదులుగా ఏం రాయొచ్చు? జస్ట్ సి 1 మైనస్ cos square θకి బదులుగా నేను sin square θ రాసుకోవచ్చు కదా, అంతే. సో నేను sin square θ అంటే ఈ 1 మైనస్ cos square θకి బదులుగా sin square θ రాస్తున్నాను బై cos θ. ఓకేనా, నా నెక్స్ట్ ఇప్పుడు ఈ నాకు యాక్చువల్గా కావాల్సింది ఏంటి? ఒక్కసారి చూడండి, tan θ ఇంటూ sin θ ఇంటూ ఫార్ములా కావాలి. ఓకేనా, సో ఇప్పుడు ఈ sin square θ ఉంది కదా, నేనేం చేస్తాను? sin θ ఇంటూ sin θ రాయొచ్చు కదా బై cos θ, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇలా ఒక sin θ బై cos θ అయిపోతుంది కదా. అంటే జస్ట్ సి, నేను ఇంకో స్టెప్ రాస్తాను ఇక్కడ. ఇలా రాసుకోవచ్చు కదా, sin θ బై cos θ ఇంటూ sin θ. ఇవి రెండింటిని ఒక ఫ్రాక్షన్ లాగా రాశాను అంతే. ఓకేనా, ఇప్పుడు ఈ sin θ బై cos θ ఏమవుతుంది? మనకు తెలుసు sin θ బై cos θ అనేది tan θ అని. ఇవి చెప్తున్నాను మీకు ఓన్లీ ఫార్ములాస్ అనేవి తెలిస్తే ఈ ఎక్సర్సైజ్ ఉన్నంత ఈజీగా ఏ ఎక్సర్సైజ్ ఉండదు. sin θ బై cos θ ఏంటి? tan θ ఇంటూ sin θ. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే tan θ ఇంటూ sin θ వచ్చేసింది కదా మనకి.
ఇదేంటి? దిస్ ఇస్ నథింగ్ బట్ ఆర్హెచ్ఎస్. ఇలా రాయకండి ఆర్హెచ్ఎస్ అని ఆన్సర్‌లో. నేను జస్ట్ రాస్తున్నాను మీకు అర్థం కావాలని. హెన్స్ రూట్. ఇక్కడ మీరు చూడాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఒక్కొక్క స్టెప్ అర్థం చేసుకుంటూ రావడమే. పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. జస్ట్ కొంచెం మీరు టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్‌గా వస్తది. ఓకేనా? సో, ఫస్ట్ నేను ఎల్‌హెచ్‌ఎస్‌ని తీసుకున్నా. అది చూడగానే ఫస్ట్ నాకొచ్చిన థాట్ ఎల్‌సీఎం. అవును మ్యామ్ మీకు ఎలా వచ్చింది ఈ థాట్ అని మీరు అడిగితే, ఎలా వస్తది? ప్రాక్టీస్ చేసినప్పుడు. బుక్ ఓపెన్ చేసి బాగా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్‌గా మన బ్రెయిన్‌కి అర్థమైపోతది. ఓకేనా? ఇక్కడ నువ్వు ఎల్‌సీఎం చేయాలి అని మన బ్రెయిన్ మనకి చెప్తది. నో వరీస్, బాగా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఇప్పుడు సిక్స్త్ క్వెషన్ చూద్దాం. సిక్స్త్ క్వెషన్ చూద్దాం. సిక్స్త్ క్వెషన్ ఏంటి? షో దట్ కాదు. ఎల్‌హెచ్‌ఎస్ తీసుకొని ఆర్‌హెచ్‌ఎస్ ప్రూవ్ చేసినట్టు కాదు. ఇది సింప్లిఫై. సింప్లిఫై అంటే ఏంటంటే ఇక్కడున్న క్వెషన్‌ని సాల్వ్ చేయడం. సో, ఫస్ట్ థింగ్ ఈ క్వెషన్ చూడగానే నేనేం చేస్తాను? ఓకేనా? ఇప్పుడు మీరు ఈ క్వెషన్ చూస్తే 3 ఇంటూలో ఉన్నాయి. ఏంటి? ఇది సంథింగ్ సీకెంట్ ఏ ఇంటూ 1 - sin ఏ బ్రాకెట్స్ ఉన్న అదే అర్థం. మీకు ఇంకా క్లియర్‌గా అర్థం కావడానికి ఇంటూ రాస్తున్నాను. మీరు అసలు ఈ స్టెప్ రాయాల్సిన అవసరమే లేదు. నేను జస్ట్ మీకు అర్థం కావాలి అని రాస్తున్నాను. ఓకేనా? సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ కదా! ఫస్ట్ నేనేం చేస్తాను అంటే ఈ రెండిటిని ఇంటూ చేస్తాను. ఓకే. ఈ రెండిటిని ఇంటూ చేస్తాను. ఏమొస్తది? సీకెంట్ ఏ ఇంటూ 1 ఒకసారి మైనస్ సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏ. అంతే కదా! ఈ సీకెంట్ ఏ ఏదైతే ఉందో ఇది 1తో ఒకసారి మల్టిప్లై అవుతుంది అండ్ మైనస్ సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా. ఎలా ఉందో అలాగే రాస్తున్నా. నేనేం చేంజ్ చేయట్లేను. ఓకేనా? సో, నెక్స్ట్ స్టెప్‌కెళ్దాం. ఇప్పుడు సీకెంట్ ఏ మైనస్ సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏ. అంతే కదా! సీకెంట్ ఏ 1 జా సీకెంట్ ఏ. అలాగే సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏ ఏమవుతది? సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏ. ఇది ఎలా ఉందో అలాగే ఉంది. ఈ రెండిటికి ఇంటూ అనమాట ఇప్పుడు. వచ్చిన ఆన్సర్‌తోని దీంతో ఇంటూ చేయాలి. ఓకేనా? మీరిలా ఇంటూ అసలు పెట్టాల్సిన అవసరం లేదు ఎగ్జామ్‌లో. నేను జస్ట్ ఇంటూ పెడుతున్నా. మీకు క్లియర్‌గా ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా అర్థమవుతదని. ఇప్పుడేం చేస్తా? ఈ రెండిటిని మల్టిప్లై చేస్తా. ఓకేనా? సో, నౌ ఇప్పుడు మీరు చూస్తే 2 కాంప్లికేటెడ్ టర్మ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా! అసలు చాలా సింపుల్ ఇది. ఇప్పుడు చూడండి. ఒకసారి ఈ రెండిటిని మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ ఈ సీకెంట్ ఏతోని ఏం చేస్తాను? ఈ మొత్తం టర్మ్‌ని మల్టిప్లై చేస్తా. ఈ మొత్తాన్ని. అంతే కదా! అంటే సీకెంట్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి దీంతో మొత్తం మల్టిప్లై చేస్తా. సో, నెక్స్ట్ స్టెప్ ఏంటి? మైనస్ సీకెంట్ ఏ సైన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనకి మల్టిప్లికేషన్ వచ్చింది. ఈ సీకెంట్ ఏ అలాగే ఈ సీకెంట్ ఏ ఇంటూ టాన్ ఏ. అంతే కదా! సో, సీకెంట్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ సీకెంట్ ఏ ఇంటూ టాన్ ఏ. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది. యాజ్ ఇట్ ఈజ్ మైనస్ పెట్టుకున్నాను. అండ్ ఇది. అంతే కదా! సో, ఇక్కడ 3 ఇంటూ అవుతున్నాయి చూడండి. సీకెంట్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ఏమవుతది? సీకెంట్ స్క్వేరే. మిగిలింది ఏంటిది? సైన్ ఏ. సైన్ ఏని నేను యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి. మైనస్ ఇంటూ ప్లస్. ఎందుకంటే ఇక్కడ ఈ బ్రాకెట్ అనేది ఇంటూ సింబల్ చెప్తది కదా! సో, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతది? మైనస్. ఇప్పుడు ఈ మొత్తాన్ని అంటే సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏని తీసుకెళ్ళి టాన్ ఏతోని మల్టిప్లై చేయాలి మనం. అంటే ఏమొస్తది మనకిక్కడ? సీకెంట్ ఏ సైన్ ఏ టాన్ ఏ. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ మల్టిప్లికేషన్ ఎక్స్‌ప్లనేషన్ అర్థమైందని. ఎక్కడైనా చిన్న డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఆ కామెంట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్‌కెళ్దాం. ఏంటి?
సీకెంట్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ఏమవుతుంది? సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ ఏ ఇంటూ టాన్ ఏ ఏమవ్వదు. సో నేను యాజ్ ఇట్ ఈస్ అలాగే రాస్తున్నాను. మైనస్ ఈ సీకెంట్ స్క్వేర్ ఏ సైన్ ఏ మైనస్ సీకెంట్ ఏ సైన్ ఏ టాన్ ఏని నేను యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నాను. ఓకేనా? ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నాకు ఈ సీకెంట్, టాన్, సైన్ ఏదైనా ముందు ఇంకా ఫర్దర్ నేను సాల్వ్ చేయొచ్చు అని మీకు అనిపిస్తుందా? బికాజ్ ఏ కామన్ ఫార్ములా లేదు మన చేతిలో ఇప్పుడున్న దాంట్లో. ఇప్పుడు ఇక్కడున్న లైన్‌లో ఒక్క కామన్ ఫార్ములా కూడా నాకు కనపడట్లేదు. సో నేనేం చేస్తాను? సైన్ కాస్‌లోకి కన్వర్ట్ చేసుకుంటాను. ఎప్పుడైతే మనం ఎక్కడైతే స్ట్రక్ అవుతామో, ఇంకా నాకు అర్థం కావట్లేదు అన్న ఫేజ్‌లో జస్ట్ అన్నిటిని సైన్ కాస్‌లోకి కన్వర్ట్ చేసుకోండి. ఏదో ఒక సొల్యూషన్ మనకొస్తది. ఓకేనా? నేను సైన్ కాస్‌లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ ఏ అంటే మనకు తెలుసు ఈ ఫార్ములా సీకెంట్ స్క్వేర్ ఏ ఈజ్ నథింగ్ బట్ 1/cos స్క్వేర్ ఏ. తెలుసు కదా? అండ్ టాన్ ఏ అంటే నథింగ్ బట్ సైన్ ఏ బై కాస్ ఏ. ఓకేనా? ఇవి రెండిటిని నేను ఇప్పుడు అప్లై చేస్తాను. ఓకే. ఇప్పుడు నేను సీకెంట్ స్క్వేర్ ఏకి బదులుగా ఏం రాస్తాను? 1/cos స్క్వేర్ ఏ. అలాగే సీకెంట్ ఏ బదులుకి 1/cos ఏ ఇంటూ టాన్ ఏ అంటే ఏంటి? సైన్ ఏ బై కాస్ ఏ మైనస్ సీకెంట్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ ఏ మైనస్ సీకెంట్ ఏ అంటే 1/cos ఏ. సైన్ ఏకి నేను యాజ్ ఇట్ ఈస్ సైన్ ఏనే ఉంచుతున్నా. అండ్ టాన్ ఏ అంటే ఏంటి? సైన్ ఏ బై కాస్ ఏ. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? యాజ్ ఇట్ ఈస్ 1/cos స్క్వేర్ ఏ మార్పు లేదు. ఈ 1 ఇంటూ సైన్ ఏ ఏమవుతుంది? సైన్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ నైస్ మైనస్ 1 ఇంటూ సైన్ ఏ సేమ్ ఏమవుతుంది? సైన్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ ఏ 1 ఇంటూ సైన్ ఏ ఏమో సైన్ ఏ అవుతుంది. సైన్ ఏ ఇంటూ సైన్ ఏ ఏమవుతుంది? సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. బై కాస్ ఏ ఇంటూ కాస్ ఏ ఏమవుతుంది? కాస్ స్క్వేర్ ఏ. ఇందాక నేను మీకు ఎల్సిఎం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను కదా, డినామినేటర్ సేమ్ ఉంటే మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా న్యూమరేటర్ని సమ్ చేసేస్తాం. ఇప్పుడు చూడండి 1 ప్లస్ సైన్ ఏ మైనస్ సైన్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. జస్ట్ నేను ఒకే దగ్గర రాస్తున్నాను అంతే. ఒకటేసారి కింద కాస్ స్క్వేర్ రాస్తే మన ఎల్సిఎం డన్ అనమాట. ఇప్పుడు మనకు తెలుసు ఈ ప్లస్ సైన్ ఏ మైనస్ సైన్ ఏ కట్ అయిపోతుంది అంతే కదా. సైన్ ఏ మైనస్ సైన్ ఏ ఏంటి? 0. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఏమవుతుంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ. అండ్ మనం ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నాం. మనకు తెలిసి ఈ ఫార్ములా సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. అండ్ ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ ఏని నేను రైట్ సైడ్ పంపించేస్తే ఏమవుతుంది ఫార్ములా? కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బదులు ఈక్వల్స్ టూలో ఏముంది? కాస్ స్క్వేర్ ఏ రాసేయచ్చు కదా. నేను రాస్తున్నాను అనమాట. బేసిక్గా ఈక్వల్స్ టు ఉంటే కాస్ స్క్వేర్ ఏ ప్లేస్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అన్న రాయొచ్చు. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో కాస్ స్క్వేర్ ఏ కూడా రాసుకోవచ్చు. అది ఏదైనా మన కన్వీనియన్స్ని బట్టి. సో ఇప్పుడు నేను 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బదులు ఏం రాస్తాను? కాస్ స్క్వేర్ ఏ రాస్తున్నాను. కాస్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్. ఇప్పుడు ఇవి రెండు కట్ అయిపోయి ఏం మిగులుతుంది? 1. సో సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? 1. ఇంత పెద్ద మల్టిప్లికేషన్ చూస్తే భయపడొద్దు. మళ్ళీ అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి. ఇంకా కూడా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఎక్కడ మీకు డౌట్ ఉందో క్లియర్ చేస్తాను. సో ఇంత చిన్న సింప్లిఫికేషన్ జస్ట్ మల్టిప్లికేషన్ ఎలా చేయడమో వస్తే ఈ క్వశ్చన్ చాలా సింపుల్. అండ్ బేసిక్ ఫార్ములాస్ మనం ట్రిగ్నోమెట్రీలో నేర్చుకుంటాం కదా, అవి తెలిస్తే చాలు. సో దీని ఆన్సర్ ఏంటి? 1. ఓకేనా? ఇప్పుడు మనం 7th క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూస్తే ఎంత కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది కదా, బట్ ట్రస్ట్ మీ దీనంత ఈజీ ప్రాబ్లం ఇంకోటి ఉండదు. ఓకే, మనం సాల్వ్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ థింగ్ నాకు ఇక్కడ ఏంటిది ప్రూఫ్ కాబట్టి మనం ఎల్హెచ్ఎస్ని తీసుకొని ఆర్హెచ్ఎస్ని చూపిస్తాం తెలుసు కదా. సో నేను ఎల్హెచ్ఎస్ని ఇక్కడ రాస్తున్నాను. సైన్ ఏ ప్లస్
cosecant A whole square plus cos A plus secant A whole square. సో యాజ్ ఇట్ ఈజ్ అసలు ఇక్కడ ఏం ఆలోచించకుండా నా మైండ్లో తట్టుతున్న ఫస్ట్ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలని. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అండ్ ఈ ఫార్ములాని మనం ఇప్పుడు అప్లై చేద్దాం. ఇప్పుడు సైన్ ఏ ప్లస్ కొసెక్ ఏ హోల్ స్క్వేర్లో ఏ ఏంటి? సైన్ ఏ. ఏ ఏమో సైన్ ఏ అండ్ బి ఏమో కొసెక్ ఏ కదా. సో నేను జస్ట్ ఎక్స్పాండ్ చేస్తాను. ఏ స్క్వేర్ అంటే మనకు తెలుసు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి స్క్వేర్ అంటే కొసికెన్ స్క్వేర్ ఏ అండ్ 2ab అంటే 2 ఇంటూ ఏ ఏమో సైన్ ఏ, ఇది ఇంటూ చూడండి, అండ్ బి ఏమో కొసికెంట్. ఓకేనా? ప్లస్ ఉంది మధ్యలో, ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది, నేను ప్లస్ పెట్టాను. అండ్ సేమ్ అప్లై చేస్తాను. కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్కి కూడా నేను సేమ్ ఫార్ములా అప్లై చేస్తాను. ఇప్పుడు ఏ ఏమైపోయింది? కాస్ ఏ, ఇది ఏ, ఇది బి. ఇందాక ఏ ఇది ఉండే, బి ఇది ఉండే. సో ఇప్పుడు ఏ స్క్వేర్ అంటే ఏంటి? కాస్ స్క్వేర్ ఏ అండ్ బి స్క్వేర్ అంటే ఏంటి? సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఏ ఏమో కాస్ ఏ అండ్ బి ఏమో సీకెంట్ ఏ. ఓకేనా? ఫర్దర్ ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎక్కడైనా ఏదైనా ఫార్ములా అప్లై అవుతుందా అని చూస్తున్నా. సో నాకు ఒక ఫార్ములా సడన్గా గుర్తొచ్చింది. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. మనకు తెలుసు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అనేది 1 అని. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ఫార్ములా నాకు గుర్తొచ్చింది కాబట్టి ఫస్ట్ ఈ రెండు టర్మ్స్ని దగ్గర రాస్తాను ఒకే దగ్గర. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ ఇంకా ఏం మిగిలింది? ఒకటి కొసికెంట్ స్క్వేర్ ఏ, నేను యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. అండ్ సీకెంట్ స్క్వేర్ ఏ కూడా మిగిలింది. సీకెంట్ స్క్వేర్ ఏ. అండ్ ఎందుకు నేను కొసికెంట్ స్క్వేర్ ఏ సీకెంట్ స్క్వేర్ ఏ దగ్గర రాశాను అంటే లైక్ ఈ 2 మల్టిపుల్స్ ఒక దగ్గర రాద్దామని. అంటే ఈ 2 సైన్ ఏ కొసెక్ ఏ, ఇక్కడ ప్లస్ ఉంది, 2 కాస్ ఏ సీకెంట్ ఏని జస్ట్ 2 మల్టిపుల్ అంటే 2తో మల్టిప్లై అయ్యే వాటిని ఒక దగ్గర రాద్దామని కొసికెంట్ ఏ సెకెంట్ ఏ దగ్గర రాశాను అంతే. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనకు తెలుసు ఈ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ 1 అయిపోతుంది. ఈ పార్ట్ నేను 1 రాసేసుకున్నాను. సో మిగిలింది రాద్దాం. కొసికెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 సైన్ ఏ. మనకి ఇప్పుడు ఈ కొసికెంట్ ఏ చూస్తే నాకు ఇంకో ఐడియా వచ్చింది. అంటే ఇంకో ఫార్ములా గుర్తొచ్చింది. ఐడియా అంటే ఐడియా కాదు, ఇంకో ఫార్ములా గుర్తొచ్చింది. ఏంటి? మనకు ఫార్ములా తెలుసు కదా. ఇక్కడ ఇక్కడ రాస్తున్నాను. కొసెక్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/sin ఏ అని. సో నేను అది ఇక్కడ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఇక్కడే అప్లై చేద్దాం అనుకుంటున్నానంటే నేను చెప్తాను. సైన్ ఏ మల్టిప్లికేషన్లో ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ డినామినేటర్లో సైన్ ఏ రాస్తే సైన్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది కదా. అందుకు నేను కొసెక్ ఏని 1/sin ఏ అని రాసుకున్నాను. ఓకేనా? అది మీకు ఇలా ఇప్పుడే రాయాలి, ఇప్పుడు రాయొద్దు అని ఎప్పుడు తెలుస్తుంది? మనం ప్రూఫ్ చేయాలి. ఫస్ట్ థింగ్, ప్రూఫ్లో మనకు రైట్ హ్యాండ్ సైడ్లో నెంబర్ 7 ఉంది. అంటే ఎక్కడో ఒక దగ్గర పక్కా సమ్స్ అన్న యాడ్ అయిపోయి 7 నెంబర్ మనకు రావాలి. ఇప్పుడు నాకు నెంబర్స్ వచ్చే ఛాన్స్ ఏంటి? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఇవి ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోవాలి. ఓన్లీ 2 మాత్రమే మిగలాలి. సైన్ ఏ కోసెకే క్యాన్సిల్ అవ్వాలి. సో అది క్యాన్సిల్ అవ్వాలి అంటే నేను ఇలా రాయక తప్పదు. ఓకేనా? అలాగే సేమ్ 2 కాస్ ఏ అండ్ సీకెంట్ ఏ కూడా మనకు తెలుసు కదా, 1/cos ఏ. నేను ఇక్కడ ఏం చేశాను, సీకెంట్ ఏ బదులుగా 1/cos ఏ రాశాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫార్ములాస్ అన్నీ మీ మైండ్లో ఉండాలి. అప్పుడే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? లేకపోతే ఇబ్బంది పడతారు. అండ్ నౌ సి ఈ సైన్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ కాస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏం మిగిలిందో చూద్దాం. 1 ప్లస్ కొసికెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 1s 2, మళ్ళీ 2 1s 2. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎంత లేదన్నా నాకు ఏమొచ్చింది,
2 + 2 + 1 ఎంత? 5 ప్లస్ కొసికెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ. ఓకేనా? ఇక్కడికి వచ్చి ఆగిపోయాం. ఇప్పుడు ఫర్దర్గా ఏం చేయాలి అని ఆలోచిస్తే ఒకసారి ఆలోచించండి పాజ్ చేసి. ఫస్ట్ థింగ్ నేను ఇప్పుడు ఆర్హెచ్ఎస్ చూస్తాను. 7 కావాలి, 7 కావాలి, టాన్ స్క్వేరే కాట్ స్క్వేరే కావాలి. కానీ నా దగ్గర చూస్తే టాన్ స్క్వేరే కాట్ స్క్వేరే లేదు, రాలేదు. అండ్ 5 మాత్రమే ఉంది. ఇప్పుడు నాకు 7 కావాలి కదా, అంటే ఖచ్చితంగా ఎక్కడి నుంచో 2 ఇంకా యాడ్ చేయాలి నేను. ఇంకా టాన్ అండ్ కాట్ కూడా కావాలి. సో నా బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుంది, ఓకే నేను ఈ కొసికెంట్ని ఎక్కడి నుంచైనా టాన్ అన్న కాట్ని తీసుకురాగలనా. ఆలోచించండి. ఎస్, దెర్ ఈస్ అ ఫార్ములా. కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా, మనకు తెలుసు. సో కొసికెంట్ స్క్వేర్ ఏ ఏమైపోతుంది, 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ, అంతే కదా. సో నేను ఇప్పుడు అదే ఇక్కడ అప్లై చేస్తానన్నమాట. ఏంటి, 5 ప్లస్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. కొసికెంట్ స్క్వేర్ ఏ బదులుగా నేను ఏం రాశాను, 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ రాశాను ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ. ఓకే, నాకు కాట్ రావాలి, కాట్ వచ్చేసింది. ఇప్పుడు సీకెంట్ పోయి నాకేం రావాలి, టాన్ రావాలి. సో నేను మళ్ళీ నా ఫార్ములాస్ బ్రెయిన్కి అడుగుతాను, ఏదైనా ఫార్ములా ఉందా. అప్పుడు నా బ్రెయిన్ ఏం చెప్తుంది, ఎస్ ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని. అంటే సీకెంట్ స్క్వేర్ ఏ ఏమైపోతుంది, 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. ఓకేనా. సో నేను ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ బదులుగా ఏం రాస్తాను, 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ ఏంటి, 5 ప్లస్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ బదులుగా నేను ఏం రాస్తాను, 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు మీరు చూసినట్టయితే 5 ప్లస్ ఇది 5 ప్లస్ 1 ప్లస్ 1 ఏమైపోయింది, 7 కదా. 7 ప్లస్ ఇంకా మిగిలింది ఏంటి, కాట్ స్క్వేర్ ఏ ప్లస్ టాన్ స్క్వేర్, ఇది టీ, టాన్ స్క్వేర్ ఏ. మీరు బాగా గమనిస్తే ఇదే కదా మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్ కదా. దేర్ఫోర్ ఏం రాస్తాం మనం, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా. ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ డౌట్ ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇది సింప్లిఫై అంటే సేమ్ సాల్వ్ చేస్తూ రావడమే. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా క్వశ్చన్, 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఫస్ట్ ఇవి మూడింటిని ఇంటూ చేయాలి, కానీ అంతకన్నా ముందు మీకు ఏమైనా ఫార్ములా డైరెక్ట్ అప్లై చేయొచ్చు అని అనిపిస్తుందా, ఎక్కడైనా కనిపిస్తుందా? ఎస్, మీరు గెస్ చేసి ఉంటే సూపర్ హ్యాపీ, గెస్ చేయకపోతే నో వరీస్, ఫార్ములాస్ ఒకసారి రివైజ్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్మాట్లో ఉంది కదా, ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు కదా ఇక్కడ, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని, కరెక్టే కదా. సో ఇప్పుడు నేను ఈ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి బదులు ఏం రాస్తాను, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని. ఏ ప్లేస్లో ఏముంది, 1 స్క్వేర్ మైనస్ బి ప్లేస్లో ఏముంది, కాస్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా బి స్క్వేర్కి, ఇది ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఓకేనా. ఈ 1 స్క్వేర్ని ఏమని రాయొచ్చు, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా, అండ్ దీన్ని 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఎలా ఉందో అలాగే రాస్తున్నాను. ఇప్పుడు ఇంకేమైనా ఫార్ములా మీకు తడుతుందా, నా బ్రెయిన్కి ఇది తట్టుతుంది. మనం ఈ ఫార్ములాని వాడి ఇప్పటివరకు చాలా సాల్వ్ చేసాము, తెలుసు కదా. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో నేను ఏం రాయొచ్చు, సైన్ స్క్వేర్ థీటా రాయొచ్చు కదా. సో నేను అదే రాస్తానన్నమాట. ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా బదులుగా నేను సైన్ స్క్వేర్ థీటా రాస్తున్నాను ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. అండ్
ఇప్పుడు చూడండి సింప్లిఫై అంటే ఎలా అంటే ఎంత తగ్గిస్తే అంత మంచిది. సో, ఇంకా ఈ స్టెప్‌కొచ్చాక నా బ్రెయిన్ ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు మనకు తెలుసు కదా! సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కొసెకెంట్ స్క్వేర్ థీటా అనేది 1 అని. ఇది మనకు తెలుసు కదా! సో, నేనిప్పుడు ఏం ఆలోచిస్తాను, ఇక్కడ ఇంటూ ఫార్మ్‌లో ఉంది కాబట్టి, ఈ కాట్ స్క్వేర్ థీటాని ఏ రకంగా అయినా కొసెకెంట్ స్క్వేర్ థీటా లాగా మార్చుకోవచ్చా అని నేను ఆలోచిస్తున్నాను. మ్యామ్ మీకిది ఎలా గుర్తుంది అంటే, సేమ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. మీకెంత ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా బ్రెయిన్‌లో తడతది. ఓకే. ఇక్కడ ఇది అప్లై చేయొచ్చు అని. సో, నాకు కాట్ స్క్వేర్ థీటాకి, కొసెకెంట్ స్క్వేర్ థీటాకి కలిపి ఉన్న ఫార్ములా ఒకటి గుర్తొచ్చింది. ఏంటది? కొసెకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని. సో, కొసెకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఈ కాట్ స్క్వేర్ థీటాని అటు పంపిస్తే మైనస్ ఉన్నది కాస్త ప్లస్ అయిపోతది. సో, 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటాకి బదులుగా నేనేం రాయొచ్చు? కొసెకెంట్ స్క్వేర్ థీటా రాయొచ్చు కదా! సో, ఇప్పుడు నేనేం చేస్తాను? సైన్ స్క్వేర్ థీటా ఇంటూ ఈ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటాకి బదులు నేనేం రాస్తాను? కొసెకెంట్ స్క్వేర్ థీటా. అండ్ మనకు తెలుసు సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కొసెకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని. సో, డైరెక్ట్‌గా ఆన్సర్ 1. ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కొసెకెంట్ స్క్వేర్ థీటా 1 ఎలా అయింది అంటే, జస్ట్ సీ. కొసెకెంట్ స్క్వేర్ థీటా ఏమైపోతది? 1/sin స్క్వేర్ థీటా కదా! సో, ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ థీటాని ఇటు పంపిస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతది? కొసెకెంట్ స్క్వేర్ థీటా ఇంటూ కదా! ఇక్కడ డివైడ్ ఫార్మ్‌లో ఉంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ఏమైపోతది? ఇంటూ ఫార్మ్‌లో. సో, ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ఏమైపోతది? 1. ఓకేనా? సో, ఇక్కడి నుంచి వచ్చిందనమాట. ఓకే. సో, సింప్లిఫై చేస్తే మనకొచ్చిన ఆన్సర్ ఏంటి? 1. సింపుల్ కదా! చాలా. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇప్పుడు మనం 9థ్ క్వెషన్ చూద్దాం. ఇక్కడ మీకు చూస్తుంటే అనిపిస్తుంది గదా! అయ్యో! సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా పి ఇచ్చాడు. ఇప్పుడు సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఎలా కనుక్కోవాలి? ఎలా కనుక్కోవాలి? అంటే కాంప్లికేటెడ్‌గా అనిపిస్తుంది గదా! సూపర్, సూపర్, సూపర్ ఈజీ క్వెషన్ ఇది. చెప్తా వినండి. ఇప్పుడు నాకు సీకెంట్ థీటా, టాన్ థీటా ఉంది. ఫస్ట్ నా మైండ్‌లో వచ్చే థాట్ సీకెంట్ థీటాకి, టాన్ థీటా కలిపి ఏమైనా ఫార్ములా ఉందా? మొత్తం చాప్టర్‌లో. యెస్ ఉంది. నేను ఆ ఫార్ములా రాసుకుంటున్నా. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ ఫార్ములా ఉంది కదా! ఇక్కడ ఈ ఫార్ములాలో సీకెంట్ స్క్వేర్ థీటా ఉంది, టాన్ స్క్వేర్ థీటా ఉంది. కానీ నాకు యాక్చువల్‌గా కావాల్సింది ఏంటి? సీకెంట్ థీటా, టాన్ థీటా. సో, ఇప్పుడు నా బ్రెయిన్ ఏం ఆలోచిస్తది? ఈ స్క్వేర్స్‌ని ఎలాగైనా తీసేయొచ్చా? అప్పుడు మన సూపర్ బ్రెయిన్‌కి సూపర్ ఐడియా వస్తది. మనకి ఈ ఫార్ములా ఇందాకే అప్లై చేసాం గుర్తుందా? ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ. ఈ ఫార్ములా మీరు చిన్నప్పుడే నేర్చుకున్నారు. సో, నో వరీస్. ఇప్పుడు నాకు ఈ ఫార్ములా కనిపిస్తుంది కదా! ఏ ప్లేస్‌లో సీకెంట్ థీటా ఉంది, బీ ప్లేస్‌లో టాన్ థీటా ఉంది. సో, స్క్వేర్స్ వెళ్ళిపోతాయి. నేను సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటాకి బదులుగా సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా రాస్తా. అప్పుడు నాకు వద్దనుకున్న స్క్వేర్స్ వెళ్ళిపోతాయి. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చేస్తాను? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా బదులుగా నేనేం రాస్తానంటే ఇగో ఇక్కడ ఈ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా బదులుగా ఏం రాస్తానంటే సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని రాస్తా. ఇది కూడా ఫార్ములానే. సో, బాక్స్‌లో చేస్తున్నాను. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఆ ఫార్ములా జస్ట్ అప్లై చేశాను ఇక్కడ అంతే. నేనేం చేయలేదు కొత్తగా. మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు పి అని నాకు క్వెషన్‌లో చెప్పాడు కదా! నేనేం చేస్తా? సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా బదులుగా పి రాసుకుంటా. పి ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సడన్‌గా ఈ పి ఎక్కడి నుంచి వచ్చింది అనుకోకండి. వాడు క్వెషన్‌లో ఇచ్చాడు. ఏమిచ్చాడు? సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా పి అవుతదంట. ఓకేనా? అండ్ క్వెషన్‌లో ఏమడిగాడు? సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఏమవుతదనే కదా! ఇక్కడ ఉంది కదా! సో, సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ పిని ఇటు పంపించేస్తున్నాను. ఎందుకంటే నాకు ఓన్లీ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఏమవుతదో కావాలి. సో, ఈ పిని ఇటు పంపిస్తాను. ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళేసరికి అది
డివైడెండ్లో అయిపోతుంది. సో ఆన్సర్ ఏంటి? 1/p. అంటే వాడు క్వశ్చన్లో ఏమడిగాడు? సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా వాల్యూ ఏమవుతుందని అడిగాడు. 1/p అవుతుంది. ఎంత సూపర్ సింపుల్ చూడండి. జస్ట్ మనకి ఫార్ములా తెలిస్తే చాలు, హ్యాపీగా క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 10th క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు మనం 10th క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మనకు తెలుసు 10th క్వశ్చన్ ఏంటి? కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు కే అంట. సో దాన్ని బట్టి మనం కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ థింగ్, నా బ్రెయిన్ సేమ్ ఇంతకు ముందుకు లాగానే ఆలోచిస్తే నేను కాస్ టీటా తీసుకురావాలి. అంటే కాస్ టీటాని ప్రూవ్ చేయాలి కదా. కొసెక్ టీటా కాట్ టీటా అని చూస్తే నాకు ఏ రకంగానూ వీటిని వాడి ఓన్లీ కాస్ టీటాని మిగిల్చగలుగుతా అని నాకు అనిపించట్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చిన్న రివర్స్ గేమ్ ప్లే చేద్దాం. అది ఎలా అంటే, నార్మల్గా మనం కాస్ టీటాని ప్రూవ్ చేయాలి కదా. కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 అని. కానీ నేనేం చేస్తానంటే కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 ఇది యూజ్ చేసి కాస్ టీటాని తీసుకొస్తాం. ఓకేనా? ఇది మన ఫస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. అండ్ ఇది నేను ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నా అంటే, నాకు అనిపిస్తుంది పర్సనల్లీ నేను కొసెక్ టీటాని కాట్ టీటాని వాడి ఓన్లీ కాస్ టీటాని మాత్రం మిగుల్చలేమేమో, అలాంటి ఫార్ములాస్ ఇంకా రాలేదేమో లేవేమో అని నాకు అనిపిస్తుంది. అందుకు నేను ఈ అప్రోచ్ ఫాలో అవుతున్నా. బేసిక్గా ప్రూఫే చేయాలి మనం. ప్రూఫ్ ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు. కానీ అన్లెస్ అంటిల్ మనం ఏ తప్పు ఫార్ములాని వాడనంత వరకు ప్రూఫ్ ఎలా చేసినా కూడా కరెక్టే. ఒక్కటే వేగా ప్రూఫ్ చేయాలి అని ఏముండదు. పలు రకాలు ఉంటాయి ప్రూఫ్ చేయడానికి. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. కే అంటే ఏంటి? కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 కదా మనకు కావాల్సింది. సో కే అంటే ఏంటి? కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా. కే స్క్వేర్ అంటే కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ మైనస్ 1 బై నెక్స్ట్ కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ ఇప్పుడు ప్లస్ 1 అనమాట. ఓకేనా? అండ్ నా ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా. జస్ట్ నేను ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఈ ఫార్ములా వాడి నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను అంతే. ఓకేనా? కొసెక్ టీటా ఏ ప్లేస్లో ఉంది అండ్ కాట్ టీటా బి ప్లేస్లో ఉంది. ఏ స్క్వేర్ అంటే కొసికెన్ స్క్వేర్ టీటా ప్లస్ బి స్క్వేర్ అంటే కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఏ అంటే కొసెక్ టీటా, ఇది టీటా, బి అంటే కాట్ టీటా మైనస్ 1. అలాగే సేమ్ కింద కూడా సేమ్ ఎక్స్పాన్షన్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను, ఎందుకంటే సేమ్ ఎక్స్పాన్షన్ కాబట్టి. ఓకేనా? కాకపోతే ఇక్కడ +1. ఫైన్. ఇప్పుడు చూడండి, నాకు ఇప్పుడు ఏం తట్టుతుంది అంటే మనకి ఇంకో ఫార్ములా ఉంది కదా, కొసికెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని. ఇది ఈ 1 బదులు ఇది రాస్తే ఎలా ఉంటుంది అంటారు? జస్ట్ ఇమాజిన్. ఎందుకు అంటే క్యాన్సిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఇక్కడున్న కొసికెన్ స్క్వేర్ టీటా ఇక్కడుండే కాట్ స్క్వేర్ టీటా. అలా ఆలోచించి ఇప్పుడు నేను ఏం రాస్తాను, ఈ 1 బదులు కొసికెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా రాద్దాం అనుకుంటున్నాను. ఎందుకు రాద్దాం అనుకుంటున్నాను అని మీకు అర్థమైంది కదా. లెట్స్ సీ. కొసికెన్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కొసెక్ టీటా కాట్ టీటా మైనస్ ఈ 1 బదులు నేనేం రాస్తాను, కొసికెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా. ఇది ఎందుకు రాయాలనిపించిందంటే ఇక్కడ ఉన్నాయన్నీ క్యాన్సిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా అని నాకు తట్టింది. ఓకేనా? ఎలా తట్టింది అంటే ఇక్కడ అంతా కొసికెన్ స్క్వేర్ టీటా కాట్ స్క్వేర్ టీటా కనిపిస్తుంది అండ్ ఈ ఫార్ములా 1 బదులు ఇది రాస్తే మనం క్యాన్సిల్ చేయొచ్చు కదా అన్న ఐడియా వచ్చిందనమాట. ఓకేనా? సేమ్ కింద కూడా 1 బదులు నేను ఏం రాస్తాను,
సేమ్ డినామినేటర్లో కూడా నేను 1 బదులు ఏం రాస్తాను, కొసికెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా రాస్తాను. ఇప్పుడు ఇది అలాగే ఉంది, యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. ప్లస్ 2 కొసెక్ టీటా కాట్ టీటా, ఇక్కడ ప్లస్ పెట్టి 1 బదులు ఏం రాస్తున్నాను, కొసికెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. కొసికెన్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కొసెక్ టీటా కాట్ టీటా మైనస్ కొసికెన్ స్క్వేర్ టీటా. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ కదా, ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ ఇది మైనస్, ఇది ఇంటూ అండ్ ఇది మైనస్. మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది, ప్లస్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ బై సేమ్ కొసికెన్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కొసెక్ టీటా కాట్ టీటా ప్లస్ కొసికెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా. ఓకేనా. జస్ట్ ఎక్స్పాండ్ చేశాను, నేను ఏం చేయలేదు. ఇప్పుడు ఈ మైనస్ కొసికెన్ స్క్వేర్ టీటా ఈ ప్లస్ కొసికెన్ స్క్వేర్ టీటా క్యాన్సిల్ అవుతుంది. ఇలా క్యాన్సిల్ అవ్వాలని నేను ఆ +1 ప్లేస్లో ఈ ఫార్ములా రాశాను. అండ్ ఇలా రాస్తే క్యాన్సిల్ అవుతుందని మీకు ఎలా తట్టింది అంటే, అగైన్ ప్రాక్టీస్. ఏం కొత్త ఫార్ములా ఉండదు, జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర నోట్ చేసుకొని సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా మీ బుర్రలోకి ఎక్కిపోతుంది. ఓకేనా. పెద్ద రాకెట్ సైన్స్ అయితే కాదు, జస్ట్ మీరు టైం ఇవ్వాలంతే. ఓకేనా. ఇప్పుడు ఈ మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈ ప్లస్ కాట్ స్క్వేర్ టీటా క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది రాసుకుందాం. మిగిలింది ఏంటి, ఈ కాట్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఏమవుతుంది, 2 కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కొసికెన్ టీటా కాట్ టీటా. నెక్స్ట్ బై ఇక్కడ కొసికెన్ స్క్వేర్ టీటా ఏమవుతుంది, 2 కొసికెన్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కొసికెన్ టీటా కాట్ టీటా. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ నాకు కామన్ కనిపిస్తుంది. ఏం కామన్ కనిపిస్తుంది, ఇందులో 2 కాట్ టీటా ఉంది, ప్లస్ తర్వాత కూడా 2 కాట్ టీటా ఉంది. సో నేను కామన్ తీసేస్తున్నాను 2 కాట్ టీటాని. కామన్ తీసేసి ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ వచ్చిందని ఎలా అని అడగకండి, ఎందుకంటే అక్కడ కామన్గా కనిపిస్తుంది కాబట్టి కామన్ తీస్తున్నాను అంతే. ఓకేనా. కామన్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ 2 కాట్ టీటా ఒకటేసారి బయట రాస్తాం అంతే, రెండిట్లో ఉన్నది కాస్త, మిగిలినవన్నీ బ్రాకెట్ లోపల రాస్తాం. ఇప్పుడు మీరు కావాలంటే చూడండి, ఈ స్టెప్ పై స్టెప్ 2 కాట్ టీటా ఇంటూ కాట్ టీటా 2 కాట్ స్క్వేర్ టీటా 2 కాట్ టీటా ఇంటూ కొసెక్ టీటా 2 కొసెక్ టీటా కాట్ టీటా. ఓకేనా. ఏం లేదు, కామన్ అంటే జస్ట్ రెండిట్లలో కామన్గా ఉన్నది ఒకసారి బయట రాసేసి ఇంటూ ఫామ్లో మిగతాది రాస్తాం అంతే. ఓకేనా. ఓకే. సేమ్ ఇప్పుడు డినామినేటర్లో కూడా కామన్ తీసి రాద్దాం. ఇక్కడ ఏం కామన్ ఉంది, 2 కొసెక్ టీటా కామన్ ఉంది. ఇప్పుడు ఈ 2 కొసెక్ టీటా కామన్ తీస్తే మిగిలేదేంటి, కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా. ఇప్పుడు మీరు మళ్ళీ అబ్జర్వ్ చేస్తే ఈ కాట్ టీటా ప్లస్ కొసెక్ టీటా ఈ కాట్ టీటా ప్లస్ కొసెక్ టీటా క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి, కాట్ టీటా బై కొసికెంట్ టీటా. మనకు తెలుసు కదా, ఎప్పటి నుంచో చదువుతూ వస్తున్నాం ఈ ఫార్ములాస్ని. కాట్ టీటా అంటే కాస్ టీటా బై సైన్ టీటా, అలాగే కొసికెన్ టీటా అంటే 1 బై సైన్ టీటా. మీరు ఎగ్జామ్లో కూడా ఇలా ఫార్ములాస్ మెన్షన్ చేసి బాక్స్ గీయండి, మంచి ఇంప్రెషన్ ఉంటుంది. ఇలా సైడ్కి నీట్గా సైడ్కి గీయండి, లేదా మధ్యలో గీసినా పర్లేదు, బట్ కన్ఫ్యూజింగ్గా మాత్రం రాయొద్దు, నీట్గా రాయండి. మీ ప్రజెంటేషన్కి కూడా మార్క్స్ ఉంటాయని మర్చిపోవద్దు. ఓకేనా. నా ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ అప్లై చేస్తా, అదే అనమాట. కాట్ టీటాని ఏంటి, కాస్ టీటా బై సైన్ టీటా అని రాశాను. అండ్ నా కొసెక్ టీటాని ఏం రాస్తాను, 1 బై సైన్ టీటా అని రాస్తాను. ఓకేనా. ఈ కాస్ టీటా బై సైన్ టీటా, ఈ 1 బై సైన్ టీటాని పైకి తీసుకెళ్తే ఏమైపోతుంది, రెసిప్రోకల్ అవుతుంది. అంటే 1 బై సైన్ టీటా కాస్త సైన్ టీటా బై 1 అవుతుంది. అంటే మిగిలింది ఏంటి, ఈ సైన్ టీటా గెట్స్ క్యాన్సిల్, మిగిలేదేంటి కాస్ టీటా. కాస్ టీటా బై 1 అన్నా కాస్ టీటా అన్నా ఒకటే, మళ్ళీ కాస్ టీటా బై 1 కదా అనొద్దు. ఓకేనా. ఇప్పుడు మనకు కావాల్సింది కాస్ టీటానే అనుకుంటా మొత్తం సాల్వ్ చేశాక మిగిలేది. ఓకేనా. సో
కొన్ని సార్లు ఎల్‌హెచ్‌ఎస్‌ని తీసుకొని ఆర్‌హెచ్‌ఎస్‌ని ప్రూవ్ చేయొచ్చు. కొన్ని సార్లు ఆర్‌హెచ్‌ఎస్‌ని తీసుకొచ్చి ఎల్‌హెచ్‌ఎస్‌ని ప్రూవ్ చేయొచ్చు. 2 వేస్ కరెక్టే. అన్‌లెస్ అంటిల్ మీరు కరెక్ట్ ఫార్ములాస్ అండ్ కరెక్ట్ పద్ధతి వాడినంత వరకు. ఓకేనా? ఇప్పుడు దీంతో మన 11.4 ఎక్సర్‌సైజ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నేను కొత్త వీడియోస్ అప్‌లోడ్ చేసినా ఆహ్, ఏమంటారు ఫీడ్‌లో కానీ వస్తూ ఉంటాయి. అప్పుడు మీకు తెలుస్తూ ఉంటది ఆటోమేటిక్‌గా. అండ్ మీరింకా అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటది కదా! ఆ బెల్‌ని క్లిక్ చేస్తే మాత్రం మరీ బెస్ట్. నేను ఇలా అప్‌లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పుడు మీరు ఊరికే వెతుక్కో అక్కర్లేదు ఎక్కడుంది ఛానల్ అని. మీ ముందు ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఓకేనా? అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ మెల్లిమెల్లిగా అప్‌లోడ్ చేయబోతున్నాం. సో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కా హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ నెక్స్ట్ చాప్టర్‌లో కలుద్దాం. బాయ్.